ఇది మనకు కడపలో సేల్కి ఉందండి. ఇది మనకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఇలా వస్తుందండి. మనకు ఇది సిమెంట్ రోడ్ ఉందండి. మనకి ఇలా సిమెంట్ రోడ్ ఉంది, ఇటు పక్క కూడా సిమెంట్ రోడ్ ఉంది. ఇలా వస్తుంది మనకి. ఇది టోటల్గా మనకు మెయిన్ గేట్ ఎంట్రన్స్లో మనకి ఇది కార్ పార్కింగ్ ఉందండి. ఇలా వస్తుంది కార్ పార్కింగ్, ఇలా వస్తుంది. ఇది ఎలివేషన్ అండి. మీకు హౌస్ ఎలివేషన్ ఇలా వస్తుంది. హౌస్ ఎలివేషన్ ఇట్లా వస్తుందండి. ఇలా వస్తుంది మీకు. ఇలా వస్తుంది హౌస్ ఎలివేషన్ మీకు. ఇది మీకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇలా వస్తుంది మీకు. మొత్తం కింద మీకు గెస్ట్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి మీకు. ఇలా వస్తుంది గెస్ట్ బాత్రూమ్ కూడా. ఇలా వస్తుందండి గెస్ట్ బాత్రూమ్ మీకు ఇండియన్ స్టైల్లో ఉంటుందండి. ఇది ఇలా వస్తుంది మీకు. స్టెప్స్ కింద వస్తుందండి ఇది. ఇలా వస్తుంది. ఇది మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇలా వస్తుంది మీకు కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనకు సంపు కూడా ఉందండి. ఇది మనకు టెర్రస్ మీదకి వెళ్ళే దారి అండి. స్టెప్స్ ఉన్నాయండి పైన స్లాబ్ కూడా వేసినారండి మీకు ఇక్కడ. ఇలా వస్తుంది. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ సంప్ ఉందండి. ఇక్కడ మనకు వాష్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు సంప్ ఉంది. మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇలా వస్తుందండి మీకు. ఇట్లా వస్తుంది. ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. డోర్ కూడా ఇలా ఉందండి మీకు. ఇట్లా వస్తుంది మనకు. ఇది మనకు హాల్ అండి, లివింగ్ ఏరియా అండి. ఇలా వస్తుందండి. ఇట్లా వస్తుంది మనకు. ఇలా వస్తుంది టీవీ సెటప్ ఏరియా అండి. ఇలా వస్తుందండి మీకు. హాల్లో కూడా ఫాల్ సీలింగ్ ఇలా చేసినారండి. లివింగ్ ఏరియా ఇది మీకు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ ఇలా వస్తుందండి మీకు. ఫుల్ వుడ్ వర్క్ వస్తుందండి మీకు. ఫాల్ సీలింగ్ తోటి వస్తుందండి. ఇలా వస్తుంది. ఇది మనకు కడపలో మనకు ఐటీ సర్కిల్ నియర్ బై ఉందండి. ఇలా వస్తుందండి. ఇది 2.5 సెంట్స్లో ఉందండి మనకు. ఇలా స్లైడ్ డోర్స్ ఉంటాయండి దీంట్లో మీకు. ఇట్లా వస్తాయండి సెల్ఫ్స్. స్లైడ్ డోర్ వస్తుందండి మీకు. ఇట్లా వస్తుందండి. ఇలా వస్తుంది మొత్తం స్లైడ్ డోర్ అండి దీంతో మీకు. ఇలా వస్తుంది మీకు. ఇట్లా ఉంటుందండి. ఇక్కడ మనకు వెంటిలేషన్ కూడా ఇచ్చినారండి బెడ్రూమ్లో. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్టర్న్ స్టైల్లో ఉందండి మీకు. ఇలా వస్తుంది మీకు. వాల్ మిక్చర్ ఉందండి ఇది మీకు. ఇలా వస్తుంది. వెస్టర్న్ స్టైల్లో ఉందండి బాత్రూమ్. ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి. ఇక్కడ మనం స్టోర్ చేసుకునేందుకు స్టోర్ రూమ్ కూడా ఇచ్చినారండి. స్టోరింగ్కు ఇలా వస్తుంది మనకు. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి ఇక్కడ. ఇలా వస్తుంది. ఇది మనకు హాల్ అండి. హాల్లో మనకు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేసినారండి. ఫాల్ సీలింగ్ ఇలా వస్తుందండి. ఇది టీవీ సెటప్ ఏరియా అండి. ఇలా వస్తుంది. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలో కూడా మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేసినారు. ఇలా వస్తుందండి మీకు డైనింగ్ ఏరియాలో. అది మనకు పూజ గది అండి. పూజ గది కూడా మనకు డోర్ ఫిట్ చేసి ఇస్తారండి దీంట్లో మనకు. ఇలా వస్తుందండి మనకు. ఇది డైనింగ్ ఏరియా మనకు. ఇలా వస్తుందండి. ఇట్లా ఉంటుందండి మీకు. డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఉందండి. ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఇలా ఇచ్చినారండి. ఇలా వస్తుంది మనకి. ఇక్కడ కూడా స్లైడ్ డోరే ప్రొవైడ్ చేసినారండి. ఇదంతా మనకు స్లైడ్ డోర్ ఉంటుందండి. ఇలా వస్తుంది మనకు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇలా వస్తుందండి మీకు. ఇలా వస్తుంది. ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మనకు 2.5 సెంట్స్లో ఉందండి. ఇది ఇలా వస్తుందండి మనకు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు విండో ప్రొవైడ్ చేసినారండి మీకు. ఇలా వస్తుందండి మీకు. ఇలా వస్తుంది. ఇదే అండి
దీంట్లో మనకు ఇక్కడ కిచెన్ అండి. ఇది మనకు కిచెన్లో కూడా మనకు విండో ప్రొవైడ్ చేసినారండి. మనకి ఇక్కడ ఇలా వస్తుందండి. మనకి కిచెన్ వచ్చేసి ఫుల్ వుడ్ వర్క్ తోటి ఉంటుందండి. ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చినారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇలా వస్తుందండి. మీకు ఇలా ఉంటుంది. ఇదండి మీకు వుడ్ వర్క్ ఫుల్గా ఉందండి. మీకు ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చినారండి. మీకు ఇలా వస్తుందండి. సెల్ఫ్స్ కూడా మీకు ఇలా వస్తాయి. ఇట్లా వస్తాయండి. మీకు ఇలా వస్తాయండి. ఇట్లా ఉంటాయండి. ఈ సెల్ఫ్స్ ఇలా ఉన్నాయండి. మనకు ఇట్లా వస్తాయండి. ఇక్కడ గ్యాస్ పెట్టుకునేదానికి ఉందండి. మీకు ఈ సెల్ఫ్స్ వస్తాయండి. కిచెన్లో వచ్చేసి మనకు వాష్ బేసిన్ అండి. కిచెన్లో ఇలా వస్తుందండి. మీకు టోటల్గా ఇది 2.5 సెంట్స్లో ఉందండి. మనకు ఫుల్ వుడ్ వర్క్ చేసినారు. మంచిగా ఉందండి. ఇది మనకు 2.5 సెంట్స్ ప్లస్ ఇండిపెండెంట్ 2 BHK హౌస్. ఇది మనకు 75 lakhs చెప్తున్నారండి ఓనర్ వచ్చేసి. మీరు కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారండి. ఇంకా మనకు ఇలా వస్తుందండి. మనకు ఇట్లా ఉంటుందండి. మీకు ఇది మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్. మనం టెర్రస్ పైకి కూడా అలా వెళ్ళిపోవచ్చు. స్టెప్స్ ఉంటాయండి. మీకు మొత్తం టైల్స్ అంతా మంచిగా వేసినారండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇలా వస్తుంది మీకు. ఇదండి మీకు ఇలా వస్తుంది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వుడ్ వర్క్ తోటి మనకు స్లైడ్ డోర్ తోటి ఉందండి. మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇలా వస్తుంది. ఇలా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో. మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా వస్తుందండి. ఇలా వస్తుంది. ఇది హాల్ అండ్ లివింగ్ ఏరియా అండి. మనకు ఇలా వస్తుంది. ఇది మనకు డైనింగ్ ఏరియా అండి. మీకు సపరేట్గా పూజ గది కూడా ఇచ్చినారండి. దీంట్లో మనకు ఇలా ఇచ్చినారండి. ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇలా వస్తుందండి. మీకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. వెంటిలేషన్ కూడా ఉంది. మీకు అన్నీ బాగున్నాయండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా వస్తుంది. వెస్ట్రన్ స్టైల్లో వస్తుందండి. మీకు ఇట్లా ఉంటుంది. మీకు ఇలా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది కిచెన్ అండి. మనకు ఈ కిచెన్లో ఇలా వస్తుందండి. మీకు ఇలా వస్తుంది. ఇది మనకు డైనింగ్ ఏరియా వస్తుందండి. మీకు ఇలా వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కడపలో ఇల్లు కావాల్సిన వాళ్ళు, ఏదైనా ల్యాండ్ కావాల్సిన, ఇంకా ప్రాపర్టీస్ ఏమైనా కావాల్సిన ఆ నెంబర్కి కాల్ చేయండి. నేను అందుబాటులో ఉంటాము. మేము 1% కమిషన్ ఛార్జ్ చేస్తామండి. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. వచ్చి అనవసరంగా ఊరికి చూసి లాస్ట్కు అది ఇంత కాస్ట్ లేదు, అది ఇంత కాస్ట్ లేదు అని చెప్పొద్దండి. ఊరిక టైం వేస్ట్ చేయొద్దండి. మీ అమూల్యమైన టైం వేస్ట్ చేసుకోవద్దండి. మా టైం వేస్ట్ చేయొద్దండి. అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి లాస్ట్కు వద్దనండి. వద్దు అనకండి. మీకు సీరియస్గా కొనే వాళ్ళు అయితేనే రండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఎవరెవరో వస్తారు, ఊరిక ఫోన్ చేస్తారు. నువ్వు మాకు అర్జెంట్ అవసరం ఉందని ఫోన్ చేస్తారు. అర్జెంట్ అవసరం ఉందని చెప్పి ఫోన్ చేసి లాస్ట్కి వచ్చేసి చూస్తారు, అన్నీ చూస్తారు, ప్రాపర్టీస్ చూస్తారు. లాస్ట్కు వద్దని చెప్తారు. ఫోన్ ఎత్తకపోవడం, లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటివి చేయొద్దండి. ఏదైనా సీరియస్గా మాట్లాడండి. మాకు నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి. మళ్ళీ ఫర్దర్ వేరే స్టెప్ వేసుకుందాము. వేరే ప్రాపర్టీ మాకు చూపించండి, మేము చూపిస్తాము. అనవసరంగా కాల్స్ చేసి ఊరిక మీ టైం వేస్ట్ కాకుండా మా టైం వేస్ట్ కాకుండా చేయొద్దండి. ఎవరైనా సిన్సియర్గా కాల్ చేయండి. ఎవరో చిన్నపిల్లలంతా ఫోన్ చేసేది ఊరిక ప్రాపర్టీస్ కావాలనేది, లాస్ట్కు చూసిన తర్వాత వద్దనేది, అది బాగలేదు ఇది బాగలేదు అంటారు. ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంది అంటారు. అవన్నీ మీకు క్యాల్కులేషన్స్ చేసుకున్న తర్వాత అంటే మీకు మంచి ప్రాపర్టీ అయితేనే మేము ఇప్పించగలుగుతాము. అది మీకు ల్యాండ్ కాస్ట్ ఇంత తక్కువ ఉంది అని అనకూడదు. అలాంటివన్నీ చేయకూడదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్ బయర్ ఉంటేనే కాల్ చేయండి. ఒక టైం వేస్ట్ చేసే బయర్లు ఎవరు కాల్ చేయొద్దండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సార్ చూసినందుకు.